కౌశల్ గారు, మీకు ఇంత సపోర్ట్ చేసినటువంటి మీ కౌశల్ ఆర్మీ ఇప్పుడు ఎందుకు మీ మీద పలు ఆరోపణలు గుప్పిస్తుంది? కౌశల్ ఆర్మీ ఇప్పుడు నాకు వ్యతిరేకంగా కాదండి. కౌశల్ ఆర్మీ నుంచి తొలగించబడ్డ కొందరు వాళ్ళు కౌశల్ ఆర్మీలో కలుపు మొక్కలు లాంటి వాళ్ళు తీసేసాననే ఉద్దేశంతో ఇప్పుడు గంజాయి మొక్కలుగా మారి వాళ్ళు ప్రొడ్యూసర్ హరికృష్ణతో చేతులు కలిపి అతనితో చేస్తున్న పనులు ఇవన్నీ. ఎందుకంటే నేను సోమిశెట్టి హరికృష్ణ అని అతనితో సినిమా చేయాలి. అతను ఎప్పుడైతే మూడు నెలల నుంచి నన్ను హోల్డ్లో పెట్టి మిథున్ సినిమా చేస్తాను హోల్డ్లో పెట్టి లాస్ట్లో ఇంకొన్ని రోజులు షూటింగ్ వెళ్ళాలని టైంలో అతను సినిమా చేయలేదు. సినిమా చేయకుండా నేను తనిష్తో సినిమాని వేరే వాళ్ళ చేత ఫైనాన్స్ చేపిస్తున్నా ఇది ఏదని చెప్పారు. నేను దానికి మా గ్రూప్లో ఆల్ ది బెస్ట్ అండి, ఐ హోప్ యుల్ మేక్ ఎ గుడ్ ప్రాఫిట్స్ అని పెట్టాను. దానికి నా అభిమానులంతా కొంతమంది ఇన్ని రోజులు అన్నయ్యని వేరే సినిమా చేయనివ్వకుండా నేనే చేస్తాను, ఒకళ్ళు వేరే సినిమా వచ్చినా కూడా ఆ వేరే సినిమా చేయనివ్వకుండా అందరి చేత నాతో మాట్లాడిపించి ఫస్ట్ నుంచి హరి అన్నయ్య కదా మీకు ఫస్ట్ నుంచి మీ వెనకాల పడుతున్నారు సినిమా చేస్తానని చెప్పించి ఇప్పుడు మళ్ళీ వేరే సినిమా చేస్తారు ఎలా అంటారని చెప్పి నాతో చెప్పిన తర్వాత నేను కూడా సరే ఫస్ట్ నుంచి అనుకుంటున్నాం కదా సరే ఇతనితో సినిమా చేద్దాం అని నేను కూడా ఓకే అన్నాను. సో ఎప్పుడైతే అతను లాస్ట్లో అతను స్కిప్ అయ్యారో నేను అది మెసేజ్ పెట్టాను. దానికి కొంతమంది అభిమానులు హర్ట్ అయ్యి కొంచెం మెసేజ్లు పెట్టారు అతనికి. దానికి అతను బాగా రియాక్ట్ అయ్యి ఎవరైతే కౌశల్ ఆర్మీ నుంచి తొలగించబడ్డారో వాళ్ళందరినీ చేరదీసి అతని కర్నూలులో తనీష్ హోటల్ ఒకటి ఉందన్నమాట. సో అందులో ఒక 15 రోజుల్లో బాగా అందులోనే కూర్చోపెట్టి వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించి కౌశల్ ఆర్మీలో ఉన్న ప్రతి సభ్యుడికి క్లోజ్గా ఉన్న యాక్టివ్ మెంబర్స్ అందరికీ ఫోన్లు చేపించి నానా రసబా చేసి వాళ్ళని ఇంకా అంటే ఎంత వెక్స్ చేశారంటే ఇంకా కౌశల్ని వదిలి కౌశల్ ఆర్మీ నుంచి పారిపోయినట్టు మాట్లాడుతూనే ఉన్నారన్నమాట. అందులో చాలా విక్టిమ్స్ ఫోన్ చేసి నాకు పర్సనల్గా ఫోన్ చేసి బాధపడితే సో వాళ్ళ గురించి నేను కర్నూలు వెళితే వాళ్ళ గురించి మాట్లాడడానికి మొత్తం ఇష్యూని అంతా కాంప్రమైజ్ చేయడానికి అతను ఎవరైతే నన్ను వ్యతిరేకంగా తిట్టారో వాళ్ళని తీసుకురావాలి, వాళ్ళని చంపేస్తాను, వాళ్ళని నరికేస్తాను, వాళ్ళు ఉండడానికి వీలు లేదని ఇమోషనల్ అయిపోయి ఫుల్ అగ్రెసివ్గా మాట్లాడితే మేము అక్కడి నుంచి ఇంకా వర్కౌట్ అవుతుందండి అని బయటకు వచ్చేస్తాం. తర్వాత మళ్ళీ బళ్ళారి నుంచి వెనక్కి వస్తున్నప్పుడు రండి మాట్లాడదాం అంటే అప్పటికి ఈ యాంటీస్ అందరూ అక్కడే హోటల్లో ఉన్నట్టు మాకు తెలియదు అనమాట. కొన్ని రోజులుగా అక్కడే ఉన్నారన్న విషయం మాకు అక్కడికి వెళ్ళిందో తెలిసింది. ఎవరు లేరండి నేను ఒక్కనే ఉన్నాను నాతోనే క్లారిఫై చేసుకోండి అని చెప్పి పిలిచిన వ్యక్తి నేను నా భార్య అక్కడికి వెళ్ళినప్పటికి నైట్ 11 అయింది. అక్కడ కూర్చుని మాట్లాడుతుంటే మాకు తెలియకుండా సీక్రెట్ కెమెరా ఎక్కడో బట్టల లోపల ఎక్కడో పెట్టి మొత్తం క్యాప్చర్ చేసి వీళ్ళందరూ రూమ్లో కూర్చుని మేము ఇక్కడ మాటలని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారన్నమాట. అంటే ఒక సెలబ్రిటీని తన అనుమతి లేకుండా ఓపెన్ కెమెరా కాకుండా ఎక్కడో లోపల సీక్రెట్గా కెమెరా పెట్టి షూట్ చేయాల్సిన అవసరం అతనికి ఏంటి? అండ్ అలా చేసినప్పుడు మేము అక్కడ కూడా అతను మీరు కాశ్మీర్ అటాక్ గురించి మేము వాక్ చేస్తుంటే మీరు వాక్ చేయొద్దు, వాక్ చేస్తే మీరు చాలా ఫేమస్ అయిపోతారు, వాక్ని క్యాన్సిల్ చేయాలి, మేము వాక్ చేయనివ్వం అని చెప్తే నేను నా దేశం గురించి చేస్తున్నానండి, మీకోసం వేరే వాళ్ళ కోసం చేయట్లేదు. నా దేశ సరిహద్దులో కొన్ని 43 మంది సైనికులు చనిపోయారు, వాళ్ళ కోసం కౌశల్ ఆర్మీ వాక్ చేస్తుంటే మీకేం ప్రాబ్లం అంటే లేదు మీరు గొప్ప వాళ్ళు అయిపోతారు చేయడానికి వీల్లేదని పంపించలేదన్నమాట. ఇంకా అతనితో వర్కౌట్ అవుతుందని చెప్పి వచ్చేస్తుంటే స్టార్ట్ అవుతుంటే ఆ ఇమామ్ అనే వ్యక్తి ఎక్కడో లోపల దాక్కున్న వ్యక్తి బయటకు వచ్చి కారు కడ్డంగా పడుకుని కౌశల్ ఆర్మీ లెక్కలు చూపించాలి నైట్ 3 గంటలకి. నా భార్య కారులో ఉంటే రాత్రి 3 గంటలకి రోడ్డు మీద కౌశల్ ఆర్మీ లెక్కలు చూపించాలి. నెక్స్ట్ కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ని మీకు మేము ఓట్లు వేస్తాం మాకు చెప్పాలి అంటే ఓట్లు వేశారు. అతను ఒక్కడే ఓట్లు వేయలేదు కదా, అతనితో పాటు కొన్ని వందల మంది, వేల మంది, లక్షల మంది ఓట్లు వేశారు. అది నైట్ అడిగే పద్ధత. నేను అకౌంట్ చూపించాలనుకున్నప్పుడు చూపిస్తాను, అడిగిన ప్రతి ఒక్కళ్ళు అకౌంట్ ఎందుకు చూపిస్తాను? ప్రతి ఇయర్ మార్చ్ ఎండ్కి ఫైనాన్షియల్ ఇయర్ అవుతుంది, ఏప్రిల్ ఫస్ట్ వీక్లో సో ఆబ్వియస్లీ మేము అందరికి పబ్లిక్ చూపిస్తాం. సో అలా గొడవ అవుతున్నప్పుడు అప్పుడు మేము పోలీసులకు ఫోన్ చేస్తే పోలీస్ స్టేషన్లకు వెళ్ళి వాళ్ళ మీద కేసు ఫైల్ చేద్దామని వెళ్తే అక్కడ సిఐ గారు కాంప్రమైజ్ చేసి వాళ్ళ చేత కాంప్రమైజ్ లెటర్ రాయించుకుని మా చేత కూడా రాయించుకుని ఇంకా ఎవరికెవరికి సంబంధం లేకుండా హ్యాపీగా ఎండింగ్ చేసుకోండి అంటే మేము అప్పుడు వచ్చాము. అక్కడి నుంచి వచ్చిన కొన్ని రోజులకి మళ్ళీ TV5కి వెళ్ళి వీళ్ళు ఎలిగేషన్స్ చేస్తున్నారు. ఐమామ్ అనే వ్యక్తి నేను డబ్బులు వేసాను చూపిస్తున్నారు కదా, ఎంత వేసాడు చూపించమనండి, ఆ స్క్రీన్ షాట్స్ పంపించమనండి, ఆ ట్రాన్సాక్షన్ స్లిప్స్ పంపించండి తన అకౌంట్ నుంచి. ఒక్క పైసా వేయలేదు, అతనికి నేను ఎందుకు అకౌంట్స్ చెప్పాలి?
కౌశల్ ఆర్మీ సభ్యులకి మాకు ఒక కమిటీ ఉంది. నేను కమిటీకి అకౌంట్స్ చెప్తాను అవసరమైనప్పుడు, టైం వచ్చినప్పుడు. అడిగిన ప్రతి ఒక్కరు అకౌంట్స్ చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఇట్స్ ఎవ్రీథింగ్ క్లీన్. అయినా నాకు తెలియకుండా నా అకౌంట్ నా అకౌంట్ని హ్యాక్ చేసి నా అకౌంట్లో ఉన్న స్టేట్మెంట్లు తను ఎలా తెప్పించుకుంటాడు? హౌ కెన్ యూ డూ దట్? దట్స్ అ బిగ్ క్రైమ్. ఇట్స్ ఆల్ బుల్షిట్ అండి. మరి ఇప్పుడు దీని మీద మీరు ఫర్దర్ యాక్షన్ ఏంటి? సింపుల్ అండి. నేను బిగ్ బాస్లో ఉన్నప్పుడు కూడా ఎన్నో కుక్కలు అరిసే వాళ్ళందరినీ ఈ షోలోంచి విని ఈ షోలోంచి వదిలేశాను. అండ్ ఇక్కడ బయటకు వచ్చిన కూడా ఎవరెవరో అరుస్తూనే ఉన్నారు. బట్ ఐ నో నీడ్ టు కేర్ దెమ్. నన్ను అభిమానించే వాళ్ళు నిజంగా నన్ను అభిమానిస్తారు. నన్ను నమ్మే వాళ్ళు లైఫ్ లాంగ్ నమ్ముతూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు 1 రోజు 2 రోజులు చూసిన కౌశల్ కాదు, 113 రోజులు కష్టపడి ఆడి గెలుచుకున్న కౌశల్. నేనేంటో వాళ్ళందరికీ తెలుసు. ఉండేవాళ్ళు నాతో లైఫ్ లాంగ్ ఉంటారు, నమ్మేవాళ్ళు నాతో లైఫ్ లాంగ్ ఉంటారు. అండ్ ఎవరైతే నేను ఫ్రాడ్ అనుకుంటారో వాళ్ళు వెళ్ళిపోయినా నాకు ప్రాబ్లం లేదు. అండ్ ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే మన దేశ సరిహద్దుల్లో వార్ వేడివేడిగా నడుస్తుంది. అలాంటి టైంలో ఇలాంటి డిస్కషన్స్ నాకు ఇష్టం లేదు. బట్ ఏంటంటే రోజు రోజుకి ముదురుతుంది కాబట్టి కంక్లూజన్ చేయాల్సిన బాధ్యత నాది కాబట్టి నేను అది కంక్లూజన్ చేసుకుంటున్నాను. అండ్ వర్ధమాన్ని రేపు రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ we have to say Jai Hind. Please subscribe New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.